నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నేను మీ రహీం. ముందుగా హెడ్లైన్స్. పండుగ వాతావరణంలో పేదల ముఖాల్లో వెల్లువిరుస్తున్న సంతోషాలు. లబ్ధిదారులకు వద్దకు వెళ్లి నివేశన స్థలాలు అందజేసిన శాసనసభ్యురాలు విడుదల రజని. విజయ బ్యాంక్ సెంటర్లో నూతన వ్యాపార సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే రజని, పాల్గొన్న ప్రముఖులు. గణపవరంలో ఇంటి స్థలాలు పంపిణీ. 3వ వార్డుకు చెందిన 250 మందికి అందించిన వైఎస్ఆర్సీపీ నేత సాగర్ బాబు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థల పట్టాలు అందజేయాలి. వైఎస్ఆర్సీపీ ప్రథమ స్థాయి నాయకులకు పిలుపునిచ్చిన శాసనసభ్యురాలు విడుదల రజని. చిలకలూరిపేట నియోజకవర్గంలో అర్హతే ప్రామాణికంగా అర్హులైన లబ్ధిదారులకు నివేశన స్థలాలు, ప్లాట్లు పంపిణీ చేస్తున్నామని శాసనసభ్యురాలు విడుదల రజని తెలిపారు. పట్టణంలో సయ్యద్ సాల్బుడే షాదీఖానా ఆవరణలో 3, 4 వార్డులలో గురువారం 14వ రోజు 260 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నివేశన స్థల పట్టాలను, టిట్కో గృహాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే విడుదల రజని చేతుల మీదుగా పంపిణీ చేశారు. పట్టాల పంపిణీతో మహిళలందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేశారని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అర్హులైన ప్రతి పేదకు సంక్షేమ ఫలాలు అందిస్తాం. లబ్ధి పొందడానికి అర్హతే ప్రామాణికం అని శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. నవరత్నాలు పేదరందరికీ ఇళ్లు పథకం ద్వారా 14వ రోజైన గురువారం సయ్యద్ సాల్బుడే షాదీఖానాలో 3, 4 వార్డులకు చెందిన 260 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాలు, టిట్కో గృహాల పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడుదల రజని మాట్లాడుతూ ఏళ్ల తరబడి జాగా కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తూ చెప్పులరిగేలా తిరుగుతూ లబ్ధిదారులు పడిన కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే నేతృత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. అర్హతే ప్రామాణికమన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపిన మాటలు 100% అమలవుతున్నాయని, అందుకే ప్రజలు జగన్కు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివేశన స్థలాలు మంజూరు చేశారని పేర్కొన్నారు. 2022 నాటికి పట్టాలు పంపిణీ చేసిన ప్రతి ఒక్కరికి నూతన గృహాలను నిర్మించి అందిస్తారని వెల్లడించారు. ఇళ్ల ప్రాంతంలో ఊళ్లనే నిర్మిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, బస్ షెల్టర్లు, పాఠశాలల భవనాలు, మంచినీటి వసతి, చెట్ల పెంపకం తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు ఎమ్మెల్యే రజని వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర, హౌసింగ్ డి వెంకట్రావు, పట్టణ వైసీపీ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ తలహఖాన్, మారుబైన్ నాగరాజు, వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి గోల్డ్ శ్రీను, తోట బ్రహ్మస్వాములు, తాళ్ల అంజిరెడ్డి, కొండబోయిన ఆంజనేయులు, మర్దు లాజర్, శ్రీకాంత్, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు భారతి, శ్రీలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చినాక ఈ వ్యవస్థ ఉందా చెప్పట్లా. మీరు సచివాలయ వ్యవస్థ వచ్చినాక మీ ఇంటికి వచ్చి మాకు తెలిసిన కంప్లైంట్ ఏంటంటే 12 కూడా అర్ధరాత్రి నిద్రలేపుతున్నారు మిమ్మల్ని మా వాలంటీర్లు. 12 లేపి మీ టెన్షన్ మీరు తీసుకోండి, మేము లెక్క చెప్పాలని చెప్తా ఉన్నారు. నాకు 6 గంటలకి ఒక 20-30 మంది వాలంటీర్లు నాకు సార్ నాకు 39,000 40,000 ఇచ్చారు సార్, నేను కంప్లీట్ చేసేసాను 6కి మెసేజ్ పెడతా ఉన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మీకు టోటల్గా సర్వీస్ చేస్తూ ఉంది ఈరోజు. దాంతోపాటు సచివాలయ వ్యవస్థ
వ్యవస్థలో కూడా మీకు ఈరోజు ఇదివరకు ఏదన్నా కావాలంటే మున్సిపల్ ఆఫీసు రావాలి, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ కలవాలి, లేకపోతే కింద సిబ్బందిని కలవాలి. మేము ఎప్పుడు మీటింగ్లకు ఉంటామో తెలియదు, మేము ఎక్కడికి వెళ్తామో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీ వార్డులోనే ఒక సచివాలయ వ్యవస్థ, మీకు కావాల్సినటువంటి ప్రతి సర్వీసులు చేయడానికి కూడా ఈ వ్యవస్థను మీకు టైఅప్ చేసి వాళ్ళకి వస్తూ ఉన్నాయి, ఏం రావడం లేదు అనేది కూడా తెలుసుకోవడం. ఒకవేళ జగనన్నని ఎప్పుడు మేము గెలిపించుకుంటాము, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం. ఎందుకు మహోన్నతమైనది చెప్తున్నా అంటే, సహజంగా పేదవాళ్ళకి సొంతంటి కళ అనేది ఎప్పటికీ కూడా మనం ఈ జీవితకాలంలో మన కళ నెరవేర్చుకోగలుగుతామా, మన వల్ల అయిందా అని చెప్పని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సంపాదించే సంపాదనలో బిడ్డల భవిష్యత్తు చూసుకోవడం కానీ, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి వీళ్ళ జీవితకాలం సరిపోయింది. అలాంటి వ్యక్తులు సొంత ఇంటిని నిర్మించుకోవడం అంటే చాలా కష్టమైన విషయం. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల యొక్క కష్టాలు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టే ఈరోజు ఇంతమంది పేదలకి, సుమారు ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారంటే, ఎంత అర్హులై ఉంటే ఆ పథకానికి వాళ్ళు మాకు ఓటు అయిపోయినా పర్వాలేదు, వాళ్ళకి చేసి పెట్టండి అని చెప్పారని పేదవాళ్ళ కోసం నిరంతరం తప్పిస్తున్నారు. ఇటువంటి గొప్ప ఎమ్మెల్యే మనం గెలిపించుకొని మనందరం కూడా చాలా గొప్ప పని చేసాం. ఇవాళ గత పాలకులు అంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే గతంలో ఉన్న మంత్రి పుల్లారావు గారు, ఇవాళ మన రజనమ్మ గారు, వీళ్ళ విధానాలు మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఏదైతే చిలకలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, 52 ఎకరాల్లో కట్టే ఇళ్ళకి దయచేసి మీరు డబ్బులు కట్టవద్దు, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఆ ఇల్లు మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. మరి ఆ మాట ఇవాళ నిలబెట్టుకున్నది ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. మీ మహిళా తల్లుల్ని గత పాలకులు ఎలా మోసం చేశారో ఒకసారి ఆలోచించండి. బెనిఫిషరీస్ ఉన్నారు. 3వ వార్డు ఒక వార్డులో 350 మంది టిట్కో ప్లస్ ఏదైతే సొంత ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో 1 సెంట్ చొప్పున 350 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. అలాగే 4వ వార్డుకు సంబంధించి 226 మంది ఎంపిక అవ్వడం జరిగింది. 226 మందికి దానికి కూడా టిట్కో ప్లస్ అవుట్ సైడ్ 1 సెంట్ స్థలము టిట్కోలో ఉన్న వారికి టిట్కో సంబంధించి టోటల్గా తీసుకుంటే 576 మంది బెనిఫిషరీస్ ఈరోజు మీ అందరూ కూడా 576 మంది బెనిఫిషరీస్ మాట్లాడుతున్నారు. అయితే మొన్న చూసుకుంటే మీ అందరూ కూడా టిట్కోకి సంబంధించిన వాళ్ళు దాదాపుగా కూడా మొన్న మీటింగ్లో కొంతమంది అటెండ్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ వార్డు వారీగా తీసుకొని మీ అందరితో కూడా మాట్లాడినట్టుగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీ అందరి దృష్టికి తీసుకురావచ్చు. అలాగే బెనిఫిషరీస్ కూడా నేరుగా కలుసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇలా వార్డ్స్ వారీగా మన మున్సిపాలిటీలో తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు దాకా కూడా ఎవరైతే టిట్కోలో గతంలో పెట్టుకున్నారో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా, ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రయత్నము శాయశక్తిలా మా వంతుగా మేమందరం కూడా చేశామని చెప్పి ఈరోజు టిట్కో బెనిఫిషరీస్ అందరూ కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చాలా అపోహలు విన్నారు, చాలా అపోహలు విన్నారు. ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా అపోహల్లో ఉన్నారు. మీ పరిస్థితి ఎలాంటిదంటే ఒక కారు అటు పోయినా ఇటు పోయినా రేపు ఆ ఇల్లు లేకపోద్దేమో,
మన జీవిత కళ కాబట్టి ఆ విధంగా మీకు ఇబ్బందులు ఉండేవి. పొరపాటున ఎవరైనా చూసి వాళ్ళు అటుపోయారు, ఇటు ఓటేశారు, అటు ఓటేశారని ఆ పక్కింటోలో ఎదురింటోలో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తే అప్పుడు కూడా ఇది అటుపోయి ఇటుపోయి మన ఇంటికి వచ్చి తెసరు అని చెప్పేసి మీ అందరూ కూడా ఆలోచించి కొద్దిగా ఇబ్బంది పడుంటారు. సహజమే, పరిస్థితులను బట్టి మన జీవితంలో మనకున్న అవసరాలను బట్టి కొంతమంది ఇబ్బందులు పడి ఏం చేయలేక అటు కాకుండా ఇటు కాకుండా ఉండిపోయి ఉంటారు. అయినప్పటికీ పర్వాలేదమ్మా, ఈరోజు మన జగనన్న, మన గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి 300 చదరపు అడుగులకు సంబంధించినటువంటి ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ₹1 మాత్రమే అందజేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మనందరినీ ఈ రాష్ట్రంలో ఆదుకోవడానికి మన జగనన్న ₹1తో ఈరోజు టిట్కో ఇళ్ళని 300 చదరపు అడుగుల ఇళ్ళని మనందరికీ కూడా లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా మన నియోజకవర్గానికి వస్తే కేవలం ఒక టిట్కో ఇల్లు మీరు అప్లై చేసుకున్నారు, మీకు వచ్చింది. రేపు పొద్దున మళ్ళీ మీరు ఏదైనా అయిపోతే ఇది రాదు, వాళ్ళు వస్తారు, మొత్తం అన్నీ తీసేస్తారు, ఇక మీకు ఇవ్వరు అని చెప్పగానే మీకు నాకు తెలిసి ఒక వరుస కొన్ని గుర్తొచ్చి ఉంటాయి. అబ్బో, నేను ఆ జన్మభూమి కమిటీ ఏజెంట్కి ఇంత డబ్బులు ఇచ్చాను, మా వీధిలో ఉన్న నాయకుడికి ఇంత ఇచ్చాను, టిట్కో కోసం అంత కట్టాను, ఇంకా అంత కడితే మొత్తం వచ్చేది, మళ్ళా ఈ గవర్నమెంట్ రాకపోతే ఏమైందో, ఈరోజు నా పరిస్థితి ఏంటని చెప్పి మీరు ఇప్పటిదాకా కూడా నాకు తెలిసి టెన్షన్ పడతానే ఉండొచ్చు. పడలేదా? మొన్న టిట్కో మీటింగ్ అయినప్పుడు కొంతమంది 2-3 ఇట్లా వచ్చి వాలంటరీగా వేదిక మీద మాట్లాడే ఒక నిమిషం అట్లా అడిగేసి మళ్ళీ వచ్చి ఒక నిమిషం నాతో మాట్లాడేశారు. తర్వాత మళ్ళీ వేదిక దిగిన తర్వాత ఆ మాట్లాడిన మళ్ళీ వచ్చి ఒక నిమిషం మళ్ళీ మాట్లాడారు. వరుసగా 2 విడుదలుగా ఒకసారి స్టేజ్ మీద ఒకసారి కింద మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, పైన వేదిక మీద మేము టీడీపీ అయినా మాకు ఇల్లు వచ్చింది, మాకు ఏ ఇబ్బంది జరగలేదు అని మాకు చెప్పాలనిపించింది, మిగతా విషయాలన్నీ చెప్పాం కానీ మేము టీడీపీ అని మాత్రము చెప్పలేకపోయామక్క. ఎందుకంటే గతంలో పరిస్థితులు చూసాం కదా, మనం ఒక్కటి మాట్లాడితే మన పరిస్థితి, మన కుటుంబం ఏడుంటుందో, ఏ పోలీస్ స్టేషన్లో తేలుతుందో మనకు తెలియదు. ఇంకా భయంలో అలాంటి పరిస్థితుల్లో ఇక అక్కడ మాట్లాడితే మళ్ళీ పిలిపించేవారన్నా నువ్వే అట్లా చెప్పావు ఇట్లా చెప్పావు ఎవరన్నా అంటారేమో అని చెప్పి అనలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ వాయిస్తే ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది, వైఎస్ఆర్ ప్రభుత్వము జగనన్న మాకు ఇచ్చాడు అని చెప్పి చెప్పాలనిపిస్తుంది అని చెప్తే అలా నవ్వి ఏం మాట్లాడలేదు, కొనలేమా, గ్రహించారు, చాలు, ఏదో ఒక పార్టీని చెప్పాలనో ఇంకోటి చెప్పాలనో మేమేం అనుకోలేదు. అది మీ ఆనందము. అప్పటికప్పుడు వాలంటరీగా ఆ 2 అడుగులేసి మీరు వచ్చారంటేనే ఖచ్చితంగా మీ మనసులో ఆనందం ఉంటేనే మీరు వచ్చి వేదిక మీద మైక్ తీసుకొని నేను మాట్లాడతానని వచ్చేది అని చెప్పి అలా అనుకొని ఆనందపడ్డారు. ఎందుకంటే అలాగే సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు దాకా కూడా ఏ రాజకీయ పార్టీ మాకు న్యాయం చేయలేదు. అందులో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కనీసం ఆలోచించిన వాళ్ళు లేరు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి పథకాలకి నోచుకోలేకపోయాము. ఏదో దేవుడి దయ వల్ల ఇటువంటి జగన్ వచ్చాడు కాబట్టి ఈ స్థలం అన్న మనకు తగ్గింది, ఇక మాకు ఆ గోల లేదు, అంత శక్తి కూడా లేదు అని మీకు అనిపిస్తే ప్రశాంతంగా ఉండండి. ఇక ఈ సామాను మేమే తెచ్చుకునే కట్టేది అనుకుంటే దానికి కూడా ఒక నమస్కారం, ఇబ్బంది ఏం లేదు. ఈ గోలంతా మనకి ఎందుకు అనుకుంటే హ్యాపీగా మీ స్థలాన్ని మీకు చూపిస్తున్నాను, లేఅవుట్లో చూపించారు. ఇక మీరు మన జగన్ ఏదైతే ఈ పిక్చర్ నేను ఏదైతే చూసినా మా రజన మీకు ఒక ఫోటో చూపించింది, కొద్దిగా జగన్ అని చెప్పి ఇలానే మాకు ఇల్లు కట్టిస్తే ప్రశాంతంగా
చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లస్సీ స్పాట్ను శాసనసభ్యురాలు విడుదల రజని ప్రారంభించారు. ప్రజలకు రుచికరమైన ఆరోగ్యవంతమైన లస్సీను నిర్వాహకులు అందించాలని తెలిపారు. లస్సీ సేవిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారని ఆమె తెలిపారు. లస్సీను సేవించిన ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్లో లస్సీ స్పాట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లస్సీ ప్రతి ఒక్కరూ సేవిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వైసీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్తసాయి సన్నిధిలో జగన్మాత ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం, జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మనవరాలు జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన చేశారు. చిన్నారుల నేతృత్వంలో అమ్మవారి నామపారాయణం, అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. అనంతరం 108 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ పుసపాటి బాలాజీ మాట్లాడుతూ అమ్మవారి మహిమలను భక్తులకు తెలియజేశామని పేర్కొన్నారు. నిత్యం అమ్మవారిని స్మరిస్తే పుణ్యఫలం లభిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి హనుమంతరావు, భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. సాయిరామ్. ఈరోజు సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా మరి బాబా గారికి ఉదయం నుంచి గురువారం పురస్కరించి ప్రత్యేక పూజలు జరిగి ఉన్నాయి. అలాగనే ఈరోజు ఇంకొక విశేషమైన దినం ఏంటంటే ఈరోజు మరి జగత్తుకి కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలకు శ్రీ ఈశ్వరీదేవి మహాదేవి అమ్మవారి యొక్క ఆరాధనా మహోత్సవం ఈరోజు. ఎందుకంటే జగత్ కాలజ్ఞానం అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మొన్న కరోనా వచ్చిన నేపథ్యంలో కూడా చాలామంది కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామిని గుర్తు చేసుకున్నారు. అటువంటి యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈ ఈశ్వరీ మాత. ఈమె మరి బాబా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమాధి నిష్ట వహించే రోజున వారి కుమారుడైన గోవిందాచార్య వారు, అలాగనే వాళ్ళ కోడలు గిరియాంబ చాలా దిగానంగా ఉన్నారు. ఏందని కారణం అడిగితే, ఇట్లా మీరు సమాధి నిష్ట వహిస్తున్నారు, మాకెవరు దిక్కంటే నీ కడుపున ఈశ్వరీదేవి అమ్మవారు పార్వతీదేవి అంశతో, లక్ష్మీదేవి అంశతో, సరస్వతీదేవి అంశతో, ముగ్గురు అంశాలతో పుట్టి ఒక ఈశ్వరీదేవి వారి మహా తపస్వి పుడుతుంది. ఆమె వల్ల లోకం ఇంకా నాకంటే కూడా శక్తివంతురాలై లోకం ఉద్ధరించబడుతుంది ఆమె వల్ల, ఆమె యొక్క మహిమల చేత, అలాగే ఆమె యొక్క జ్ఞానం చేత. కాబట్టి మీరేం దిగులు చెందవద్దు అని చెప్పేసి ఆ రోజు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరి తన కొడుకైన గోవిందాచార్యుల వారికి చెప్పడం జరుగుతుంది. అలాగనే జగత్ ప్రసిద్ధి అయి బ్రహ్మంగారి మఠంలోనే ఆ పక్కనే ఈశ్వరీదేవి మఠం ఏర్పాటు చేసుకునే అంత శక్తి కలిగిన శక్తివంతురాలై ఉంది. ఆమె చూపిన మహిమలు ఎన్నో ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా. ఎందుకంటే ఒకరపు పెదారకట్ల బ్రాహ్మణులు అంటే, విశ్వబ్రాహ్మణులు అంటే చాలా పేరు ఉన్న వాళ్ళు ఒకరోజు అమ్మవారిని మరి కట్టడి చేసి బంధిద్దామని చూస్తే ఆమె ఒక పీట మీద మరి ఏనుగుతో కాలుతో పెట్టి కలిచ్చినా కూడా కదలని ఒక పీట ఏమో కాలు చిటికిన గోడితో కూడా లేపేస్తుంది అనమాట. అంతటి శక్తివంతురాలు ఈ తపస్వి ఈ యొక్క ఈశ్వరీదేవి అమ్మవారు. అటువంటి ఈశ్వరీదేవి అమ్మవారి సందర్భంగా ఈరోజు దత్తసాయి అన్నదాన సమాజం, అలాగనే జై జై సాయి ట్రస్ట్ తరఫున గుంటూరు జిల్లా పొన్నూరులో నాదెళ్ల మండలం ఎంపీడీఓ మావులూరి మోషే కుమారుడి వివాహ వేడుకలు జరిగాయి. వివాహానికి చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని హాజరై నూతనులను ఆశీర్వదించారు. దంపతులు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవించారు.
నాదెళ్ల ఎంపీడీఓ మోషే కుమారుడి వివాహ వేడుకలకు ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాహం సందర్భంగా వరుడు వధువులను అక్షింతలతో నిండు మనసుతో దీవించారు. పెండ్లి కుమారుడు కుమార్తెల వివరాలు, ఉద్యోగ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ బంధుమిత్రులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, నాదెళ్ల మండల వైసీపీ అధ్యక్షులు గొంటు శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి, వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్రావు, వైసీపీ నాయకులు మంగు ఏడుగొండలు, అల్లడి రవికుమార్, గాది ఆంజనేయులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా పెద్ద ఎత్తున కూలగొట్టిన దేవాలయాల పునఃనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గత సర్కారు కూల్చిన 9 గుడులకు సంబంధించి 3,79,00,000 రూపాయలతో తొలిదశలో పునఃనిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి విస్తరణలో భాగంగా 77 కోట్లతో చేపట్టిన మరో 8 పనులకు కూడా సీఎం భూమి పూజ నిర్వహించనున్నారు. ఆగమన పండితులు నిర్ధారించిన ప్రకారం శుక్రవారం ఉదయం 11:01 శనీశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో 2 వేర్వేరు శిలా ఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. టీడీపీ సర్కార్ హయాంలో కూల్చివేసిన వాటిల్లో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం స్థలం అందుబాటులో ఉన్న మేరకు తొలిదశలో 9 ఆలయాల పునఃనిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగిలిన ఆలయాల పునఃనిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాల కోసం దేవాదాయ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. స్థలాల ఎంపిక పూర్తిగానే మిగిలిన చోట్ల కూడా ఆలయాల పునఃనిర్మాణ పనులు చేపడతారు. దుర్గమ్మ గుడి అభివృద్ధి విస్తరణకు 77 కోట్లతో చేపడుతుండగా ఇందులో 70 కోట్ల నిధులు ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగతా 7 కోట్ల రూపాయలను దుర్గాగుడి నిధులను ద్వారా వెచ్చించనున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీ వరకు అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వైసీపీ శ్రేణులు హాజరై ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు శాసనసభ్యురాలు విడుదల రజని తెలిపారు. పట్టణంలో షాదీఖానా ఆవరణలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్హులైన వారికి నివేశన స్థల పట్టాలు అందించి గృహాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పట్టణ, నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లోని అన్ని ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ వరకు పట్టాల పంపిణీ పండుగ ఉంటుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం నుంచి నివేశన స్థలాల కొరకు నిరుపేదలు నిరీక్షిస్తున్నారని, వారి కోరికలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు గడప గడపకు వెళ్లి పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే విడుదల రజని వివరించారు. వేలాది మంది ప్రజలకు నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా సంక్రాంతి పండుగ సంతోషంగా నిర్వహించుకుంటున్నారని, ఈ తరుణంలో పేదల సంతోషమే తమకు ఆనందంగా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి చాలా మంది కూడా సెకండ్ ఫేజ్ లో పెట్టుకున్నారు. కమిషనర్ గారు దాదాపు 2,000 ఉంటాయి కదా, ఈ ఫేజ్ 2 కింద 2,000 దాకా ఉంటాయి, 1,500 నుంచి 2,000 దాకా ఉంటాయి. వాళ్ళకు కూడా ఇంకా అట్లా ఇంకా చాలా నాకు తెలిసి మనకైతే మన ఊహించడానికి వచ్చినాయి. మనకైతే అంతగా మనకు రావడము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి మొత్తం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ వాలంటీర్స్, అక్కడ ఉన్న వాలంటీర్స్ ఈ ముగ్గురు కాంబినేషన్లో ప్రతి ఒక్క పట్టాన్ని, అటు టిట్కో కావచ్చు, అటు ఇళ్ల స్థలాలకు సంబంధించిన కావచ్చు, ప్రతి ఇంటికి కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద అప్పచెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మా నాయకులు పనిచేస్తూ, అలాగే దీని మీద కూడా వీళ్ళు ఇస్తున్నారు, అన్ని ఇళ్ళకి తిరుగుతున్నారు అనే దాంట్లో ఖచ్చితంగా ఒక గెస్ట్ లాగా వీలైతే అన్నిటికీ మీరు తిరిగితే తిరగండి, లేకపోతే మీకు ఇంకా పనులు ఉంటాయి. కాబట్టి మా టౌన్ ప్రెసిడెంట్ని, మా జనరల్ సెక్రటరీని, మా యార్డ్ చైర్మన్ని, మా ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ నాయకులు ఎవరున్నా కూడా కలిసి ఇచ్చేదాన్ని
సెకండ్ సారు అన్ని సచివాలయం పెట్టినందుకు ఎంత తెలివో జగనానికి, ఎంత తెలివో ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. గెలిపించుకొని ఎంత బాధపడ్డాము మేము, కానీ ఆయనకి చాలా ఇంకా గెలవాలి. అందుకు అందరికీ నమస్కారం. నాదెళ్ల మండలంలోని గణపవరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిరుపేదలకు నివేశన స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. 3వ వార్డుకు చెందిన 250 మందికి వార్డు వైసీపీ అభ్యర్థి సాగర్ బాబు, పంచాయతీ కార్యదర్శి సాంబశివరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యురాలు విడుదల రజనీలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సంక్రాంతి పండుగ వచ్చినట్లు అనిపిస్తుందని వైసీపీ నాయకులు వల్లెటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గ్రామంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లు అనిపిస్తుందని గణపవరం వైసీపీ నాయకులు వల్లెటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన మహిళలు తమ సొంతింటి కల సాకారమవుతుందనే ఆనందంలో వారి ముఖాల్లో నవ్వు కనిపిస్తుందని తెలిపారు. పట్టా పొందిన ప్రతి మహిళ సంతోషం వ్యక్తం చేస్తుంటే పేదల కొరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విడుదల రజనీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులైన మహిళలు మాట్లాడుతూ ఎమ్మెల్యే విడుదల రజనీకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ సచివాలయం సెక్రటరీ కాటగడ్డ కవిత, గ్రామ వైసీపీ అధ్యక్షులు కాటగడ్డ రమేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నాదెండ్ల మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విద్యా కేంద్రానికి చేరుకున్నాయని ఎంఈఓ ఆంజనేయులు పేర్కొన్నారు. 2వ తరగతి నుంచి 6వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరం పెరిగిందని నాదెండ్ల మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల చిన్నారుల కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్లోని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలు విశ్వరమ్మ ఆరాధనోత్సవాలు గురువారం నిర్వహించారు. నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాలజ్ఞానం రాసిన దైవజ్ఞురాలు ఈశ్వరమ్మని సంఘం అధ్యక్షులు తుర్లపాటి వెంకట గణేష్ తెలిపారు. పట్టణంలోని నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలు ఈశ్వరమ్మ ఆరాధనోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారసురాలు ఈశ్వరమ్మను నిత్యం పూజిస్తే పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తుర్లపాటి వెంకట గణేష్ మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి అనంతరం కాలజ్ఞానం రాసిన గొప్ప దైవజ్ఞురాలు ఈశ్వరమ్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గుమ్మడిదల పిచ్చాచార్యులు, ట్రెజరర్ సిద్ధు రాధాకృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులు సిద్ధు రమేష్, మేడూరి మణికంఠాచార్యులతో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రోక్తారం వీరబ్రహ్మ గురు జగన్మాత ఈశ్వరి మహాదేవి అంటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన రచయిత. జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా
ఈ యొక్క ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు, ఆది గురువు, జగద్గురువు అయినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మనవరాలు శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారు. మరి బ్రహ్మంగారికి ఎంత శక్తి అయితే, ఎంత మహిమైతే ఉన్నదో అంతటి శక్తి సంపన్నురాలు ఈ యొక్క ఈశ్వరి మహాదేవి అమ్మవారు. ఈరోజు మార్గశిర బహుళ నవమి రోజున అమ్మవారి యొక్క ఆరాధన మహోత్సవం సందర్భంగా మరి విశ్వబ్రాహ్మణుల యొక్క సోదరులందరూ కూడా కలిసి ఈరోజు ఆ యొక్క జగన్మాత త్రిశక్తి స్వరూపిణి, మరి ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క జగజ్జనని ఈశ్వరి మహాదేవి అమ్మవారి యొక్క ఆరాధన మహోత్సవ సందర్భంగా మరి అందరూ కూడా కలిసి ఆ అమ్మవారి యొక్క పూజా మహోత్సవాలు జరపడం అనేది ఎంతో అందరికి కూడా ఆనందదాయకంగా ఉన్నది. మరి అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ కలిగి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతోగుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్మాత ఈశ్వరీదేవి గారి ఆరాధన మహోత్సవం. ఈశ్వరీ మాత గారు ఎవరంటే శ్రీ విరాట్ భగవాన్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనుమరాలు. బ్రహ్మంగారి తర్వాత కాలజ్ఞానం రచించినటువంటి జగజ్జనని ఈశ్వరీ మాత గారు ఈ రోజున వారి ఆరాధన మహోత్సవం మన చిలకలూరుపేట పట్టణ మరియు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరుపుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరీ మాత గారి ఆరాధన మహోత్సవాలు ఇలాంటివి జరుపుకోవడం కూడా మనకి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని భవిష్యత్తు వర్తమాన తత్వాలు ఈ రోజున ఈ సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మంగారి తర్వాత అంతటి గొప్ప అంశాంకురాలు ఈశ్వరీ మాత గారి ఆరాధన మహోత్సవాలు జరుపుకోవడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయులు డాక్టర్ తన్నీరు కృష్ణమూర్తిని గురువారం ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ డాక్టరేట్ పట్టా పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి తెలిపారు. సహాయ సహకారాలు అందించే వ్యక్తి అని కొనియాడారు. పట్టణంలోని శ్రీ శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా డాక్టర్ తన్నీరు కృష్ణమూర్తి విధులు నిర్వహిస్తూ పిహెచ్డి పట్టాతో డాక్టరేట్ పొందడం అభినందనీయమని డి ధనలక్ష్మి పేర్కొన్నారు. డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చేసిన సేవలను ప్రశంసించారు. సహాయ ప్రధానోపాధ్యాయులు గోవింద్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సహాయం చేసే గుణం కలిగిన అనేక పాఠశాలలోని పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసి ఫీజులు చెల్లించి చదువు నిలిచిపోకుండా చేసిన ఘనత ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిదేనని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చేసేటప్పుడు ప్రతి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లోనూ ఒక యోగా క్లాస్ అనేది ఉంటుంది. ఆ యోగా క్లాస్కి ప్రత్యేకంగా ఒక గురువు గారిని పిలిపించి యోగా గురించి, యోగా గొప్పతనం గురించి టీచర్స్కి చెప్పాల్సిన అవసరం కాంప్లెక్స్ హెచ్ఎంగా నాకుంది. ఆ బాధ్యతని అనేక సార్లు మాస్టర్ గారు తీసుకొని యోగా క్లాసులు చెప్పడం జరిగింది కాంప్లెక్స్లో. ఆ విధంగా కూడా పాఠశాలకి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలకి న్యాయం చేయాలి, టీచర్స్ అందరితో కూడా ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి అనే యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. ఇటువంటి మాస్టర్, ఇంత మంచి మాస్టర్ మనకు ఉన్నందుకు ఆయన దగ్గర ఉన్న విజ్ఞానం అనే గనిలో నుంచి మనం తవ్వుకొని తీసుకోవాల్సింది చాలా ఉంది. విద్యార్థులు జాగ్రత్తగా వినాలి. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరి గురించి ఒక్కసారి చెప్తాను. అందరు కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్. అందరూ ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షలు నెగ్గి ప్రతిభా పాఠవాలు ఉండి ఎక్కువ సీనియారిటీ ఉన్న టీచర్స్. ఈ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కూడా ఆణిముత్యంగా తయారవ్వాలి. మీరందరూ కూడా ఇంతమంది టీచర్స్ యొక్క విజ్ఞానాన్ని, నాలెడ్జ్ని తీసుకొని మీ జీవితాల్లో ఉత్తములుగా ఎదగాలి అనే కోరిక కృష్ణమూర్తి మాస్టర్కి ఉంది. కాబట్టి ఈరోజు మాస్టర్ గారి పట్టా పొందడానికి, పిహెచ్డి సర్టిఫికెట్ పొందడానికి 100% ఎలిజిబిలిటీ సాధించారు అని నేను చెప్తున్నాను. ఐ అప్రిషియేటెడ్ యూ టు డాక్టర్ కృష్ణమూర్తి గారు టు టేక్ దిస్
PhD degree. I pray for God to give good health and good wealth to support the poor people, to encourage their education, to continue the higher education, to settle the best life in our future. To participate in this Ashik occasion. I know him well. He is friend of me for the past 30 years. He worked very hard. He had hard working nature. He always thinks of the students and their development. I think about him. He helps poor and needy to encourage education. Thus, we can say that he is a good donor of education. At the same time, he knows the value of education and he is always a student. First of all, a teacher is always a student, means teacher should verify many books to prepare the lesson and so as to explain you. In the same way, I wrote some words about him. అది బయటకు వస్తుంది, దాన్ని కరెక్ట్గా ఆయన సూట్ అవుతాడు. ఒక పల్లెటూరులో పెరిగి ఒక ఇంగ్లీష్లో పరభాషలో పట్టు సాధించాడంటే అది మామూలు విషయం మాత్రం కాదు. అది కళ్ళకంటే సరిపోదు, ఆ కళ్ళని సాకారం చేసుకున్నాడంటే అతిశయోక్తి లేదు. ఇంకా ఆయన ఏమంటాడు స్వామి, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ పిల్లవాళ్ళు ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో పాటు వినాలని కుతూహలం కలిగింది. ఇక అంటే ఆయన దాన్ని కొనసాగిస్తూ ఏమంటాడంటే ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేస్తూ ఆయన PhD చేసి అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం చేసుకుంటా ఇంగ్లీష్లో ఒక శిఖరాన్ని చేరుకున్నటువంటి మంచి సాధకుడు. అండ్ ఈరోజు ఆయన గౌరవించుకోవడం మన అదృష్టం. ఆయన స్పిరిట్గా ఆయన స్పోర్ట్గా తీసుకుని మీరు కూడా పైకి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇటువంటి Department of English, and I am a DRP, senior DRP in the district resource person, the person who gives a training to the teachers who have been working in a high schools level. I am going to say one thing to you now. The famous English poet George Bernard Shaw says, if you talk in your mother tongue, then everyone will understand the concept of the speech, the essence of the speech, the central idea of the speech, the cream of the speech and the theme of the speech. And finally he says in his words about the mother tongue, the substance of the speech. కాబట్టి సైలెన్స్గా ఉండాలా పిల్లలు. జార్జ్ బెర్నార్డ్ షా మాటల్లో చెప్పాలంటే మన మాతృభాషలో మాట్లాడితే మనం మాట్లాడినటువంటి స్పీచ్ యొక్క అంతరార్థం అనేది అందరికీ అర్థమవుతుందని ఆయన చెప్పడం జరిగింది. మాది పక్కన ఇక్కడ పల్లెటూరు వేలూరు గ్రామం, 74 సంవత్సరాలు పెట్టి కమ్యూనిస్ట్ పరిపాలన. నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఒక కమ్యూనిస్ట్ లెటర్ వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఏం చెప్పాడో గుర్తులేదు కానీ ఒక మాట మాత్రం నాకు బాగా గుర్తుంది. అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు అనేది ఆయన చెప్పడం జరిగింది. ఆ మాట ఒక్క మాట నేను గుర్తుపెట్టుకున్నాను ఈరోజు కూడా. కాబట్టి 94లో నేను డిఎస్సి అయిపోయిన తర్వాత జాబు వచ్చిన తర్వాత డిఎస్సిలో 94లో, కాబట్టి ఆ జీతం డబ్బులు పెట్టే తర్వాత ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఏ సైకాలజీ, బిఎడ్, ఎంఫిల్ ఇంగ్లీషు అండ్ ఫైనల్గా పిహెచ్డి ఇంగ్లీష్ అనేది చేయడం జరిగింది. పిహెచ్డి ఇంగ్లీష్ అనేది నాట్ ఏ జోక్.
I am a single man in the district who acquired the PhD degree from the Honorable University, that is my university, Nagar University, from the hands of our Governor Archandra Bhushan. కాబట్టి పిహెచ్డి పూర్తి చేయడానికి 2008లో జాయిన్ అయితే నేను 5 రాష్ట్రాలు తిరిగాను. 5 రాష్ట్రాలు తిరిగి చివరిగా ఒక దశలో వదిలిపెడదాం అనుకున్నాను. మళ్ళీ వదిలిపెడితే నా అమర్దాగా ఉంటుందని చెప్పేసి ఆ మెటీరియల్ కోసం తిరగని స్టేట్ అంటూ తిరగని యూనివర్సిటీ అంటూ లేదు. చివరిగా మధురై యూనివర్సిటీ పోతే నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఆర్కే నారాయణ మీద నావెల్స్. ఈయన తమిళనాడు కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా తమిళనాడులో దొరకచ్చు అనే ఐడియాతో ముందుగా ఊహించి మధురై యూనివర్సిటీ బ్యాన్. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ప్రజలు డివైడర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. సమస్యలను ఆర్ఎండ్బి అధికారులకు విన్నవించినా ప్రయోజనం కలగలేదు. పట్నం ముస్లిం యూత్ సభ్యులు శాసనసభ్యురాలు విడుదల రజనీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో డివైడర్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. పురుషోత్తమపట్నంలో ఉన్న ప్రధాన రహదారిపై డివైడర్ల నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు సాగించే వాహనాలు, ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు డివైడర్ను నిర్మించాలని ఆర్ఎండ్బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించకపోవడంతో పురుషోత్తమపట్నానికి చెందిన ముస్లిం యువకులు స్థానిక సమస్యను ఎమ్మెల్యే విడుదల రజనీ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన డివైడర్ను నిర్మించాలని ఆదేశించారు. ఆర్ఎండ్బి అధికారులు డివైడర్ నిర్మాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, వాహన చోదకులు, ప్రయాణికులు ఎమ్మెల్యే విడుదల రజనీకు కృతజ్ఞతలు తెలిపారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.